ఒక చిన్న గ్రామంలో పేదరికంతో కష్టాలతో జీవిస్తూ ఒక తల్లి తన ఒక్కగానొక్క బిడ్డ గోపితో కలిసి ఉండేది. ఆ తల్లి యోగి. ఆమెకు భర్త లేడు, ఆస్తి లేదు, కాని భగవంతుడిపై అపారమైన నమ్మకం మాత్రం ఉంది. గోపి అన్యం పుణ్యం కూడా తెలియని చిన్న బాలుడు రోజు ఊరికి దూరంగా ఉన్న బడికి నడుచుకుంటూ వెళ్ళి వస్తుండేది. సాయంత్రం అయ్యేదంటే చింతతోపుకుండా ఇంటికి రావాలంటే గోపికి భయం వేస్తుండేది. ఇతర పిల్లలంతా తల్లిదండ్రులతో వళ్ళల్లో వస్తుంటే గోపి ఒక్కడే నడుచుకుంటూ రావాల్సి వచ్చేది. ఒకరోజు గోపి తన తల్లిని అడిగాడు, అమ్మా, నువ్వు రోజూ నాకు పెరుగన్నమే పెడతావు. నేను ఏమి పంచభక్షాలు అడగడం లేదు, కానీ చింతతోపులోంచి రావాలంటే చాలా భయం వేస్తుంది. అమ్మా, నువ్వు నాకు తోడు రాలేవా? ఆ తల్లి చిరునవ్వుతో కన్నీళ్ల మధ్య ఇలా చెప్పింది, నాయనా, నీ పేరే గోపి. గోపాలకృష్ణుడి పేరే పెట్టుకున్నాను. ఆయనే నీ దిక్కు, భగవంతుడే మనకు రక్ష. భయం వచ్చినప్పుడల్లా అన్న, గోపాల అని పిలువు, ఆయే చూసుకుంటారు అంతా. ఆ మాటలను గోపి గుండెల్లో పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి భయం వచ్చినప్పుడల్లా అన్న, గోపాల అని పిలిచేవాడు. అదేంటి ఆశ్చర్యం! చింతతోపు దాటినా భయం మాయమైపోయేది. ఒకరోజు తన కూతురి పెళ్లికి అయ్యవారు అందరినీ ఆహ్వానించారు. అందరూ పిల్లలు తల్లిదండ్రుల్ని అడిగి ఖరీదైన బహుమతులు తీసుకువచ్చారు. గోపి మాత్రం ఆలోచించాడు, మా అమ్మ ఏమివ్వగలదు? పెళ్లి రోజు స్నానం చేసి ఉన్న వాటిల్లో మంచి బట్టలు వేసుకుని తల్లి ఇచ్చిన చిన్న పిడతలో పెరుగు తీసుకుని వెళ్లారు. కొంతమంది పిల్లలు నవ్వారు, కాని అయ్యవారు గోపిని ఎంతో ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించారు. విందు మొదలైంది. పప్పులు, కూరలు, పులిహోర, మిఠాయిలు, చివరిగా పెరుగు. అయ్యవారు ఆ చిన్న పిడతలోని పెరుగు ఒక్కరి విస్తరలో వంపారు. ఆశ్చర్యం! తిరిగి చూసేసరికి పిడత మళ్ళీ పెరుగుతో నిండిపోయింది. ఇంత రుచిగా ఉన్న పెరుగు ఎక్కడ నుంచి తెచ్చారు అని తింటున్నవారు ఆశ్చర్యపోయారు. అందరికీ వడ్డించారు. ఎంతమందికి వడ్డించినా పిడత ఖాళీ కాలేదు. అయ్యవారు ఆశ్చర్యంతో గోపిని అడిగారు, నాయనా, ఇది ఎలా జరిగింది? గోపి అమాయకంగా అన్నాడు, నేను భయపడినప్పుడల్లా అన్న, గోపాల అని పిలుస్తాను. అందరూ అడిగారు, మళ్ళీ పిలువు, మేము చూస్తాము. అయ్యవారు ఆపేసేరా, మనలాంటి వాళ్లకు దేవుడు కనిపించాల్సిన అవసరం లేదు. ఈ బాలుడి భక్తి వల్ల మనమిందు మహిమను చూశాము. అందరూ ఆకాశం వైపు చూశారు. నీలాకాశంలో నీల పీతాంబరం ధరించిన శ్రీకృష్ణుడు దర్శనమిచ్చినట్టు అనిపించింది. నీతి, నిస్వార్థమైన భక్తి ఉంటే భగవంతుడు తప్పక తోడుంటాడు.